యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచూ ఒకచోట చేరి ప్రొద్దుగ్రుంకినందున ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అని దీవించెను. యాకోబు నిద్రలేచి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని యాకోబు తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును చూచెను. ఆ తరువాత యాకోబు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. మరియు తాను రిబ్కా కుమారుడనని రాహేలుతో చెప్పెను. యాకోబు లాబాను ఇంట చేరెను. లాబాను యాకోబును నాకు కొలువు చేయమనెను. యాకోబు రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసిదనని చెప్పి రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. ఆ తరువాత యాకోబు నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబానును అడిగెను. లాబాను రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను యాకోబు యొద్దకు పంపెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి అని అడిగెను. ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను? లాబాను, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల ఆమెను కూడా నీకిచ్చదమని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా గర్భవతి అయి కుమారుని కనెను. అలాగూ 3 కుమారులను కనెను. రాహేలు తాను పిల్లలు కనకపోవుట చూచి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదననెను. ఆ తరువాత రాహేలు, నా దాసి అయిన బిల్హా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము అనెను. రూబేను పూతకాలములో పుత్రదాత పండ్లు తెచ్చి లేయాకు ఇచ్చెను. అప్పుడు రాహేలు, పుత్రదాత పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనెను. లేయా పండ్లు ఇచ్చి ఆ రాత్రి యాకోబుతో పోయెను. గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఆ తరువాత దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె గర్భమము తెరిచెను. ఆమె యోసేపును కనెను. తరువాత యాకోబు జీతము తీసుకొని లాబాను యొద్ద పనిచేసెను. దేవుడు యాకోబును దీవించెను. లాబాను కుమారులు, మన తండ్రి వలన యాకోబు ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిరి. తరువాత స్వప్నమందు దేవుని దూత యాకోబును దర్శించెను. నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు వెళ్ళుమనెను. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొనిపోయెను. రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకుని బయలుదేరెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమీ అని అతనితో చెప్పెపెను. గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. లాబాను యాకోబుతోని, వేమీ చేసితివి? నన్ను మోసపుచ్చితివెనెను. లాబాను, నా దేవతల నేల దొంగిలితివని యాకోబుతో అనెను. లాబాను గుడారమందంతటను తడవిచూచి నప్పటికినీ అవి దొరకలేదు. తరువాత యాకోబు తన బంధువులతో రాళ్లు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను.